జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు. ఎన్విరాన్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహేష్ నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. 6 నెలల జీతం బిల్ చేసేందుకు 20,000 డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. ఏసీబీ అధికారులు ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ మహేష్ నుండి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు. గత 6 నెలలుగా జీతం బిల్ చేయకుండా కమిషనర్ శ్రీనివాస్ ఇబ్బందికి గురి చేస్తున్నాడని బాధితుడు వాపోయారు. గత కొన్ని రోజులు నేను ఇక్కడ ధర్మపురి మున్సిపాలిటీకి 2020లో డిసెంబర్ 14 రోజు జాయిన్ అయ్యాను సార్. ఎవ్రీ ఇయర్ నేను అవుట్సోర్సింగ్ బేసింగ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఆర్సీఎస్ రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఏజెన్సీ పైన నేను రిక్రూట్ అయినా సార్. ప్రతి సంవత్సరం అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది సార్. రెన్యువల్ స్టేజ్ ఎవ్రీ డిసెంబర్ నుంచి డిసెంబర్ స్టేజ్ ఎవ్రీ ఇయర్ నుంచి ఇస్తే అప్పుడు మాకు శాలరీ 20,000 దాకా ఇచ్చారు సార్. ఇప్పుడు గత సంవత్సరం 2024 ఏప్రిల్ మే మంత్లో మాకు శాలరీ మా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అండ్ వనమహోత్సవం హరితారం పైన మేము వర్క్స్ మానిటరింగ్ చేస్తాం సార్ అండ్ డీలింగ్ విత్ దోస్ వర్క్ సార్. సో ఈ 2024 నుంచి వెళ్ళి మాకు శాలరీ 35,000గా మాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ సిడిఎంఏ డైరెక్టర్ నుంచి వెళ్ళి కూడా మాకు అప్రూవల్స్ వచ్చాయి సార్. ఎప్పుడైతే మాకు అప్రూవల్ వచ్చిందో ధర్మపురి మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ అయినా కూడా మాకు శాలరీ అప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి సార్ కంటిన్యూషన్ శాలరీ ఇచ్చాడు సార్ 2 months. బట్ ఇక్కడ జనరల్ ఫండ్లకి వెళ్ళి ఇవ్వాల్సిన ఫండ్ కూడా మాకు లేకున్నా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి ఎవరైతే ఫైనాన్షియల్ అప్రూవల్ 50 మెంబర్స్ శాంక్షన్ ఉందో వాళ్ళకు రెగ్యులర్గా శాలరీ ఇచ్చారు. అయితే సార్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కేసు కందుకూరి శ్రీనివాస్ సార్ కమిషనర్ ధర్మపురి జాయిన్ అయ్యాడు, 3rd రోజు మీటింగ్ పెట్టి నాకు 3 months నుంచి శాలరీ పెండింగ్ ఉంది సార్. అప్పుడు జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు సార్. నేను అడిగితే నీకు ఏం అధికారం ఉంది, నువ్వు ఎవరు, ఒక సెక్షన్ నుంచి వెళ్ళి అడగాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నువ్వు అంటే ఆఫీస్లో పోయి నేను రెగ్యులర్గా సెక్షన్ వల్ల అడిగితే బయటకు అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. అప్పటి సందర్భంలో ప్రతి మీటింగ్ నేను శాలరీ అన్నప్పుడల్లా ప్రతి మీటింగ్లో వార్డ్ ఆఫీసర్ ముంగట నీకు ఏమొచ్చు అని చెప్పేసి అధికారం గత ఆల్రెడీ 4 సంవత్సరాలు సాలిడ్ వేస్ట్ పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సర్వేక్షణ 4 సంవత్సరాలు ఆల్రెడీ గౌరవ సిడిఎంఏ గారు మన హెడ్ ఆఫీస్ మా టీంను కూడా మేము ఆశ్రయించాను సార్. వాళ్ళు కూడా ఫోన్ చేశారు, నువ్వు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేయించి బెదిరింపులు పాల్పడుతున్నాడు. లీగల్గా ఫోన్ చేసినా కూడా నాకు ఇక్కడ టార్చర్ సార్. వ్యక్తిగతంగా మానసికంగా 5 గంటలకు వచ్చినా కూడా రిజిస్టర్లు దాస్తారు సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి మా విలేజ్ నుంచి బయటకు వస్తే 4:30కు ఇక్కడికి స్టార్ట్ అయినా కూడా 5:10కి వచ్చితే ఇక్కడికి వచ్చినాక శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ద్వారా రిజిస్టర్లు దాచిపెట్టడం జరుగుతుంది సార్. నేను అయినా కూడా మా వార్డ్ ఆఫీసులకు చెప్పకుండా బాధపడ్డా కానీ నేను ఇప్పుడు కూడా ఏం చేయలేదు సార్. అయినా నా శాలరీ 6 months అవుతుంది సార్ శాలరీ లేక. నేను శాలరీ ఇవ్వండి అని చెప్తే నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను అడుగుతా కాదు, నాకు నచ్చినప్పుడు ఇస్తా శాలరీ. మరి ఇంతవరకు మరి నేను తప్పు చేస్తే ఏదో ఒకటి మెమో ఇష్యూ చేయాలి. మరి ఇంతవరకు కూడా మెమో ఇష్యూ చేయలేదు. నేను వచ్చింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సస్వరక్షణ అండ్ వనమహోత్సవం పైన. బట్ నాకు చెప్పేది నా టార్చర్ ఎట్లుంటుందంటే మార్కెట్లో నాకు ఇటువంటి లేబర్స్ ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్కి పోయి నువ్వు ఫోటో తీసుకురాపు, వాళ్ళ తటల పార్ల గుంజుకురాపు అని ఇటువంటి వర్క్స్ అంటే నా సెక్షన్లో నా సబ్జెక్టులో లేని వర్క్స్ చెప్పుకుంటా టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చెప్తుంది సార్. ఆయన ఏమైనా రిపోర్ట్ పెండింగ్ అయితే కమిషనర్ గారు రిపోర్ట్ పెండింగ్ పెట్టాలి. వాటర్ సప్లై వాళ్ళు బోరింగ్ ఆపరేటర్తో రిపోర్ట్ వాట్సాప్ గ్రూప్లో రిపోర్ట్ పెట్టడం నానా విధంగా వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేసింది సార్ ఇతను కందుకూరి శ్రీనివాస్. ఆల్రెడీ ఇతని గురించి గతంలో జరిగిన విషయాలు కూడా నాకు పరిగణలో ఉన్నాయి సార్. బట్ ఇప్పుడు ఏంటంటే 4-5 రోజులు ఉంది వెళ్ళి అండ్ ఆల్రెడీ సాలరీ 2 months చేశాడు సార్. ఆ సాలరీ చేయడానికి కూడా నాకు నా దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు తీసుకున్నాడు సార్. అయినా పోనీ సార్ సైలెంట్గా ఉన్నారు సార్. మళ్ళీ సాలరీ విషయంలో వచ్చరికి ఆల్రెడీ సెప్టెంబర్, నవంబర్, అక్టోబర్, డిసెంబర్ సార్ 4 months నాకు సాలరీ ఇవ్వాలి సార్. 4 months సాలరీ కోసం సార్ సాలరీ ఇవ్వండి అని అడిగితే 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. అండ్ స్వచ్ఛ భారత్ నుంచి వెళ్ళి ఫండ్ కూడా వచ్చింది సార్. ఆ ఫండ్ చేయలేని ఆ ఫండ్ అప్రూవల్ కోసం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకోవడానికి దానికో 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. ఇవన్నీ మానసికంగా వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టి మరి టార్చర్ చేయడం జరిగింది సార్. ఇప్పటికి డిసెంబర్ 31st రోజు కౌన్సిల్ నాకు తీర్మానం చేసి వెళ్ళిపోయింది సార్. ఇతను మళ్ళీ డిసెంబర్ 2025 14 వరకు ఉండాలని చెప్పి తీర్మానం అయితే ఇంతవరకు ఆర్సీఎస్కు ఎంఓఈ పంపకుండా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కానీ ఎంఓఈ అయితే అగ్రిమెంట్ అయితే తీసుకోలేదు సార్. అగ్రిమెంట్ కోసం అడిగితే తర్వాత చూద్దాం ఇప్పుడే వచ్చిందా ఎవ్రీ అగ్రిమెంట్ ఎప్పుడైతే తీర్మానం అయింది వెంటనే ఆ రిఫరెన్స్ నెంబర్ పెట్టి ఎంఓఈ పంపించాలి సార్. ఎక్కడికి రెసిడెన్స్ మా ఏజెన్సీ ఏదైతుందో ఆర్సీఎస్కు పంపించాలి. ఇంతవరకు ప్రజెంట్ ఆర్సీఎస్కు ఎంఓఈ పంపించకుండా నన్ను ఇట్లే మెయింటైన్ చేస్తుంది సార్. ఎక్కడ దొరుకుతాడు మహేష్ ఏం కదా అని టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేసింది సార్. ఇక ఎవరికి నాకు చెప్పుకొని బాధపడు గౌరవ మన ఏసీ గారిని డిఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది సార్. ఆశ్రయించిన వెంటనే వాళ్ళు స్పందించి నేను ఇచ్చే 20,000 రూపాయలు ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది సార్. ముఖ్యంగా నా శాలరీ విషయంలో అతను చాలా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది సార్. అనుకోకుండా లీగల్గా దొరకడం జరిగింది సార్. ఇప్పుడు నేను గౌరవ ఏసీపీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. ఇప్పుడు ఎన్ని నెలలు 4 నెలలు